హాయ్ అండి. ఇంట్లోనే ఆర్గానిక్ కాజల్ అదే అండి కాటుక ఎలా తయారు తెలుసుకుందామా. అంతేకాకుండా ఎలాంటి కెమికల్స్ లేకుండా, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ, ఇరిటేషన్ లేకుండా పిల్లలకి చాలా కూల్గా ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి. అంతేకాకుండా పిల్లలకు దిష్టి తగలకుండా, ఐబ్రోస్ బాగా నల్లగా ఒత్తుగా పెరగడానికి కూడా యూజ్ అవుతుంది. దానికోసం నేనైతే ఒక దీపం తీసుకొని అందులో నెయ్యి వేసి 2 బాదం పప్పులు వేసి ఒత్తిని వెలిగించానండి. ఆ ఫ్లేమ్ మీద ఇంకో ఫోర్క్ సహాయంతో బాదం పప్పును నెయ్యిలో ముంచేసి ఆ బాదంని కూడా అదే ఫ్లేమ్లో బర్న్ చేసేసేయాలి మసిలాగా అయ్యేంత వరకు. అండ్ అలాగే 2 గ్లాసులు తీసుకొని దానిపైన ప్లేట్ పెట్టేసి దీపం యొక్క మొత్తం ఫ్లేమ్ అనేది ఆ ప్లేట్కు అంటుకోవాలండి. ఫ్లేమ్ అంటే మసి, ఆ మసి అంతా దానికి అంటుకోవాలి. అలాగే ఆ బాదం పప్పు కూడా మసి అయ్యేంత వరకు దాని యొక్క ఫ్లేవర్ కానీ, మసి కానీ అన్నీ మొత్తం ఆ ప్లేట్లో అంటుకుపోతాయి. ఈ విధంగా అంటుకుపోయిన దాన్ని నేనైతే ఈ ప్రాసెస్ను ఒక 3 బాదం పప్పులతో చేశానండి. తర్వాత ప్లేట్ తీసేసి ప్లేట్కి అంటుకున్న మసిని అంతా క్యాస్టర్ ఆయిల్, నువ్వుల నూనె లేదా నెయ్యితో సాదుకోవాలి. నేనైతే నెయ్యితో సాదుకొని కాటుక డబ్బాలో ఎత్తి పెట్టానండి. దాన్ని రోజు ఇప్పుడు ఈ విధంగా వచ్చిన మసిని నెయ్యి వేసి సాదుకొని డబ్బాలో ఎత్తి పెట్టుకోవాలి. దీన్ని రోజు ఐబ్రోస్కి, ఐలాసెస్కి పిల్లలకు పెట్టడం వల్ల కళ్ళకి ఎలాంటి మంట రాదు. చిన్నప్పటి నుంచి పెడుతూ ఉంటే పిల్లల ఐబ్రోస్ చాలా అందంగా ఒత్తుగా పెరుగుతాయి. మెయిన్గా పిల్లలకు వచ్చేసి ఐబ్రోస్ అందంగా ఉంటేనే కదా అంటే అందము. అంతేకాకుండా ఇది వాటర్ ప్రూఫ్ కూడా అండి. వాటర్ పోసిన కూడా పోదు. ఎలాంటి కెమికల్స్ లేని న్యాచురల్ కాజల్ ఇంట్లోనే ఈ విధంగా సులభంగా తయారు చేసేసుకోండి. చిన్నపిల్లలకు మాత్రం పెడితే పెద్దగైన తర్వాత చాలా ఒత్తుగా అందంగా ఐబ్రోస్ కానీ, ఐలాసెస్ కానీ కనిపిస్తాయి. సో ప్రతి ఒక్కరూ కెమికల్స్ లేని న్యాచురల్ కాజల్ని ఇంట్లోనే తయారు చేసుకోండి. ఎందుకంటే బయట మనం కాటుకలు తెస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి పిల్లలకు పడక నీళ్లు కారడము, మంట తీయడము, కళ్ళ చుట్టూ ఇరిటేషన్ రావడము, ఇన్ఫెక్షన్ రావడం గమనిస్తూ ఉంటాము. అంత టెన్షన్ అవసరం లేకుండా జస్ట్ వితిన్ 10 మినిట్స్లో ఈ విధంగా మనము కాటుకను తయారు చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులున్నా పాడవదండి. క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేస్తే ఇంకా ఒత్తుగా పెరుగుతాయి. మీ ఇష్టం అండి. క్యాస్టర్ ఆయిల్, నువ్వుల నూనె, నెయ్యి ఏదో ఒకటి తీసుకోండి. బాదంది అయితే బాదంలో ఉండే ప్రోటీన్స్ వల్ల హెయిర్ కూడా చాలా గ్రోత్గా పెరుగుతుంది కాబట్టి బాదం యూజ్ చేసుకోండి కంపల్సరీ. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అప్డేట్స్ ఫాలో అవుతూ ఉండండి. నేనైతే పాపకు ఐబ్రోస్కు పెట్టేశానండి. ఎంత బాగుందో చూడండి. క్యాస్టర్ ఆయిల్, నువ్వుల నూనె, నెయ్యి 3 ఐబ్రోస్ పెరగడానికి చాలా యూజ్ అవుతాయి. అది లేకపోయినా కూడా వ్యాజ్లిన్ ఉంటుంది కదా, పెట్రోలియం జెల్లీ, దాంతోనైనా దీన్ని ఈ మసిని మొత్తం సాదుకొని డబ్బాలో స్టోర్ చేసేసుకోవచ్చండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి. ఆర్గానిక్వి వాడడానికి ట్రై చేయండి. పిల్లల యొక్క కళ్ళ సంరక్షణను కాపాడుకోండి. థ్యాంక్ యూ సో మచ్.